హలో అందరికీ. సో సడన్గా ఎలాంటి ప్లాన్ లేకుండా డియోమలి అయితే స్టార్ట్ అయిపోయాం. సో Okay, నేను మా Vimali, పాప let's అండ్ go. మా No హస్బెండ్ use అందరం steering wheel to కలిసి ask me హెచ్యువి anything. 700లో ఆఫ్టర్నూన్ 3 PM అలా స్టార్ట్ అయింది మా జర్నీ. యాక్చువల్లీ ఇది సీజన్ కాకపోయినా ఈ రూట్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది. సో గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే అరౌండ్ 60 km చూపించింది. సో లెట్స్ స్టార్ట్ అ జర్నీ. సో రూట్ అయితే కోరాపుట్, తర్వాత డుమ్రిపుట్, సునాబెడ, సెమ్లిగూడ, కుండ్లీ రోడ్ దగ్గర ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటే డియోమల్లికి కుండ్లీ నుంచి 30 km వస్తుంది. డియోమల్లికి ఇది నా సెకండ్ విజిట్ అవుతుంది. మా హస్బెండ్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం. నా ఫస్ట్ విజిట్లో విజయనగరం నుంచి డియోమల్లి వచ్చాం, అది కూడా స్కూటీ మీద మా ఫ్రెండ్స్తోని. కార్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మనం ఇప్పుడు చూస్తుంది సెమ్లిగూడలో వినాయక నిమజ్జనం జరుగుతుంది. అదే టైంలో వినాయక చవితి అయిపోయాక వినాయక నిమజ్జనం చాలా బాధగా అనిపిస్తుంది. వినాయకుడు అన్ని రోజులు మనతో నుండి తర్వాత బాయ్ బాయ్ చెప్పాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇదే రోడ్లో వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు. దీన్ని జైపూర్ విజయనగరం రోడ్ అని అంటారు. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రోడ్డు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది రాయపూర్ జగదల్పూర్ టు విశాఖపట్నం రోడ్ అనమాట. ఆ రోడ్లోంచి వైజాగ్ వెళ్తే 2.5 hours పడుతుందంట కోరాపుట్ నుంచి. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది కంప్లీట్ అయితే మాత్రం కోరాపుట్ నుంచి వైజాగ్ వెళ్ళడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇదే కుండ్లీ రోడ్. రైట్ సైడ్లో చూస్తే డియోమలి ఇక్కడ నుంచి 23 km అని చూపిస్తుంది. సో 37 km ఆల్రెడీ ట్రావెల్ చేసాం. సో డియోమలి ఇక్కడ నుంచి 23 kilometers పడుతుంది టాప్ హిల్కి వెళ్ళటానికి. ఫస్ట్ టైం నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు 2020లో అక్టోబర్లో వెళ్ళాం. మా ఫ్రెండ్స్ మార్నింగే లేపి బయటికి వెళ్దామని చెప్పి విజయనగరం నుంచి డియోమలి వరకు తీసుకువెళ్ళిపోయారు. విజయనగరం నుంచి అయితే అరౌండ్ 3.5 hours పట్టింది. గూగుల్ మ్యాప్స్లో చూసుకొని వెళ్ళాం. అప్పటికి డియోమలి ఇంత డెవలప్డ్గా అయితే లేదు, చాలామందికి తెలియదు కూడా అప్పట్లో. వాళ్ళు ఆ ముందు రోజు నైట్ సర్చ్ చేస్తే డియోమలి ఒక మౌంటైన్ హిల్ పీక్ అని చెప్పి తెలుసుకొని నెక్స్ట్ డే మార్నింగే గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని అప్పుడు స్టార్ట్ అయ్యాం. అప్పుడైతే స్కూటీస్లో వెళ్ళిపోయాం. అది కూడా ఓన్లీ గర్ల్స్ వెళ్ళాం. 2 స్కూటీస్ పట్టుకొని 4 members మేము మాత్రమే వెళ్ళాం. వన్ ఆఫ్ ద క్రేజీ అన్ప్లాన్డ్ ట్రిప్ అని చెప్పచ్చు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. బికాస్ స్పాంటేనియస్గా ప్లాన్ చేసిన ట్రిప్ ఎప్పుడూ కూడా మెమరబుల్గా ఉంటుంది. సో వెళ్ళే దారి మొత్తం మా హస్బెండ్కి మేము మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎలా వచ్చాము, ఎలా ట్రావెల్ చేసాము, అప్పుడు ఎలా ఉండిందో అంతా చెప్తున్నాను. సో మేము ఇప్పుడు వెళ్ళింది ఆగస్ట్లో, నేను అప్పుడు వెళ్ళింది అక్టోబర్లో. సో ఇప్పుడైతే ఎండగా ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ అక్టోబర్ సీజన్లో వెళ్తే మొత్తం క్లౌడ్సే ఉంటాయి, అసలు దారి కూడా కనిపించదు మార్నింగ్ టైమ్స్లో అయితే. సో అక్టోబర్ టు ఫిబ్రవరి టైంలో ఏ టైంలో అయినా సరే డియోమలి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఆ టైంలో కూడా వెళ్దామని అనుకుంటున్నాను. ఈ ట్రావెల్ చేస్తున్న రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. మౌంటైన్స్, హిల్స్, ఇంకా క్లౌడ్స్తో కవర్ అయి ఉంటాయి మొత్తం కూడా. రోడ్ కూడా వన్ వేలా ఉంటుంది, కానీ ఇంత రిమోట్ ప్లేసెస్ కూడా మంచిగానే ఉన్నాయి రోడ్స్. ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడ ఇంకా ట్రైబల్స్ కూడా ఉంటున్నారు. ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మన సిటీ వైజాగ్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఎలా ఉంటుందో, పెద్ద ప్రపంచంలా ఉంటుందేమో అనిపిస్తుందేమో వీళ్ళకి. సో ఒకవేళ మార్కెట్కి వెళ్ళాలన్నా వీళ్ళు చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వచ్చేటప్పుడు మేము చూసాము కట్టెలు కూడా తెచ్చుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇప్పటికీ కట్టెల మీద వండుకుంటున్నారు. కొన్ని ప్లేసెస్లో వాళ్ళే పండించుకొని తినుకుంటారంట. ఏమైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళే ఇంట్లోనే పండించుకుంటారంట. సో ఆర్గానిక్ లివింగ్ అంటే వీళ్ళదే, వితౌట్ ఎనీ ఇంటర్నెట్ అండ్ ఆల్. సో ఈ రోడ్ ట్రిప్ మాత్రం కంపల్సరీగా అందరూ తప్పకుండా చేయాల్సిందే. సో ఇక్కడ బోట్లో రతిబలి వాటర్ ఫాల్స్ అని చూసాం. అది డియోమలి నుంచి 9 km వస్తుంది. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఫస్ట్ వాటర్ ఫాల్స్కే వెళ్ళిపోతే లైట్ ఫెయిల్ అవ్వక ముందే వచ్చేయచ్చు కదా అని థాట్తోని ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయి దాని తర్వాత డియోమలి వెళ్దామని ప్లాన్ చేసాం.
ఈ రత్తిబలి వాటర్ ఫాల్స్ అనేది గాలిగాబాదర్ దగ్గర ఉంది. ఒక పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తే డియోమలి, రైట్ సైడ్ నుంచి రత్తిబలి వాటర్ ఫాల్స్ వస్తుంది. సో ఈ రత్తిబలి వాటర్ ఫాల్స్ అనేది పెద్ద ఫేమస్ ఏం కాదు. రాణి డుడుమా వాటర్ ఫాల్స్ అంత పెద్దవి కూడా కాదు. సో జస్ట్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అనేసి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాం. సో ఫైనలీ రీచ్ రత్తిబలి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ గాలిగా బాదర్ అని రాసింది. ఇది పార్కింగ్ ప్లేస్. ఇదిగోండి ఇక్కడ షెల్టర్స్లో కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వ్యూ. ఆల్రెడీ ఇక్కడ ఒక 10 to 15 మెంబర్స్ల గ్రూప్లా వచ్చారు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి. వచ్చేటప్పుడు ఎండగా ఉంది, వెళ్ళేటప్పుడు ఇంకా మంచు వచ్చేసింది. జస్ట్ ఒక 15 minutesలో మొత్తం మంచు అయిపోయింది. టాప్ ఆఫ్ ద కొండ మీద ఉన్నట్టున్నాం. ఏంటి బాబీ? ఏంటి బాబీ? ఏంటది? ఆవు అను పిలు. ఆవు గేదెలు కూడా ఉన్నాయి పైన.
అబ్బో జాను జాను రాంగొప్ప అమ్మేది రాంగొప్ప ఏ వద్దొద్దు వద్దు అలా కొట్టుకోదు కిందకి. వద్దమ్మా. ఎంత డేంజరస్ ఉంది వాటర్. చాలా డేంజరస్గా ఉంది. హే అసలు ఏం కనిపించట్లేదు అక్కడ. సో ఈ రతిబలి వాటర్ ఫాల్స్ని గాలికా బదర్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది పొట్టంగిలో ఉంది. ఇదేం పెద్ద వాటర్ ఫాల్ ఏం కాదు. వాటర్ అనేది ఒక స్లోప్లో జెంటల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అది కూడా ఒక హిల్ మీద. కానీ డియోమలి టు గాలికా బదర్ రోడ్ మాత్రం చాలా బాగుంది. చాలా హెయిర్ పిన్ టర్న్స్ ఉన్నాయి. ఒక స్నేక్లా ట్రావెల్ చేసాము. డ్రోన్ వ్యూ అయితే రోడ్స్ అవి బాగా కనిపిస్తాయి. వెళ్ళే దారి మొత్తం మౌంటైన్స్, హిల్స్. ఇంకా ఇది వింటర్ కాదు, వింటర్ కాకపోయినా చూసారా ఎంత మంచులాగా వచ్చేసిందో. అప్పుడే ఈవినింగ్ 4:35 అలా అవుతుంది టైం. అప్పుడే ఇంత మంచులా వచ్చేసింది. ఇంకా వింటర్స్లో వస్తే ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్. ఇలాంటి వాటర్ ఫాల్స్లో తడవలేము అండ్ మోర్ డేంజరస్ కూడా. జస్ట్ చూడడానికి రావచ్చు. వాటర్లో ఆడడానికి అయితే మాత్రం డేంజర్నే ఇక్కడ. సో అలా కొన్ని పిక్స్ తీసుకొని మా పాపని వాటర్లో పాదాలు తడిపేసి వాటర్లో కాసేపు ఆడిపించాం. ఇంకా అప్పటి నుంచి మేము పట్టుకుంటున్న కిందకి విడిపించుకొని దిగిపోయి ఆ వాటర్లోకే వెళ్ళిపోతానని ట్రై చేస్తుంది. వెళ్ళిపోతాము నువ్వు ఉండిపో అన్నా కూడా మాకు బాయ్ చెప్పేస్తుంది. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని మండపాల్లో కూడా కట్టారు, అంటే షెల్టర్స్ టైప్లో. సో దట్ ల్యాండ్స్కేప్ వ్యూ చూడడానికి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి ఈ షెల్టర్స్లో ఉండి చూసుకోవచ్చు. అండ్ పిక్నిక్స్ కూడా చేసుకోవచ్చు ఈ షెల్టర్స్లో. అక్కడి నుంచి బాయ్ బాయ్ చెప్పేసి డియోమలి హిల్ టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ డియోమలికి హిల్ టాప్కి వెళ్ళడానికి అయితే రోడ్ అయితే అంతేం బాగాలేదు. ఆఫ్ రోడింగ్ చేయాలి కొద్దిగా. డియోమలి పీక్ 1672 meters హైట్ అబవ్ సీ లెవెల్ ఉంటుంది. ఇది ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒరిస్సా. ఈ హిల్ టాప్ నుంచి 360 వ్యూ చుట్టూ ఉన్న హిల్స్ అండ్ వ్యాలీస్ని క్యాప్చర్ చేయొచ్చు. దీని యూనిక్నెస్ ఏంటంటే ఎక్కడైనా సరే హిల్ టాప్ వ్యూ చూడాలంటే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ కష్టపడి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం మనం కార్తోనే వెళ్ళిపోవచ్చు హిల్ టాప్ వరకు వితౌట్ ఎనీ ఎఫర్ట్. హైయెస్ట్ పాయింట్ వరకు మనం కార్లోనే వెళ్ళిపోవచ్చు. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ హైకింగ్. సో ఇదైతే చెక్ పోస్ట్ ఆర్ టోల్ గేట్ లాగా. మాకైతే కార్ అలౌ చేయడానికి 100 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఒకవేళ నైట్ స్టే అయితే 300 రూపీస్ అలా పడుతుంది. ఇక్కడ లోపలికి వెళ్తే ఈ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మేము అప్పట్లో వెళ్ళినప్పుడు ఈ టోల్ ఫ్రీ గేట్ కానీ అసలు ఈ రిసార్ట్స్ కానీ ఏమీ లేవు. క్యాంపింగ్స్ చేసుకొని ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మేము వెళ్తున్న దారిలో ఒక వ్యాన్తోని అందరూ వచ్చి కుకింగ్ అక్కడే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో డియోమలిని కాశ్మీర్ ఆఫ్ ఒడిస్సా అని కూడా పిలుస్తారు. బికాజ్ లష్ గ్రీనరీ అండ్ క్లౌడ్స్ కవర్ చేసి ఉంటాయి. డ్రోన్ వ్యూ దొరికితే ఇంకా బాగా కనిపిస్తుంది. సన్సెట్ అండ్ సన్ రైజ్ ఇక్కడ సూపర్ హైలైట్. ఎక్కడ వచ్చినా మిస్ అవ్వకూడదు. అసలు బ్రెత్ టేకింగ్ వ్యూస్ అసలు. సో ఓవరాల్గా 10 కాటేజెస్ ఉన్నాయి విత్ సెపరేట్ డైనింగ్ హాల్. మీల్స్ యావరేజ్గా ఉంటాయంట, కానీ వ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. నైట్ టైం వచ్చేసి ఉండిపోయి స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ ఆర్ ఈవినింగ్ సన్సెట్స్ కోసం ఉంటారు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం 360 వ్యూ చూద్దాం.
హిల్ టాప్ మీద డియోమలి హైట్స్ అని ఒక చిన్న కఫే ఉంది. అక్కడ కాఫీ ఇంకా టీ స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. స్నాక్స్లో బర్గర్, మ్యాగీ ఇంకా పిజ్జా అలాంటివన్నీ దొరుకుతున్నాయి. బాయ్ బాయ్ డియోమలి, చెప్పు బాయ్ బాయ్ డియోమలి, బాయ్ బాయ్. సో ఈ ట్రిప్ చాలా మెమరబుల్గా ఉంది. రోడ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉన్న డెస్టినేషన్ మాత్రం అందరికీ ఒక ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఇఫ్ యూ ఎవర్ ప్లాన్ కోరాపుట్ సైడ్కి ట్రావెల్ చేయాలి అనుకుంటే డియోమలి పీక్ని మిస్ అవ్వకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Dr. Lucky channel. And thank you for watching.